ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం కొత్త రోడ్డు దగ్గర బురుజుపేటలో వెలిసిన మహిమాన్విత తల్లి శ్రీ కనక మహాలక్ష్మి విశాఖ వాసులకే కాక సకల తెలుగు జనావళికి కోరిన కోరికలు తీర్చే సత్యంగల తల్లిగా బాసిల్లుతుంది. అమ్మవారి యొక్క గుడి ఆలయ విశేషాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఇంతకుముందు షార్ట్ వీడియో చేయటం జరిగింది. ఆ వీడియోలో చెప్పిన విధంగా అమ్మవారి యొక్క ఆలయ చరిత్రను, మహిమను, అమ్మవారి యొక్క మాలధారణ విశేషాలను తెలియజేస్తూ ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతున్నది. అమ్మవారి యొక్క ఆలయ చరిత్ర విషయానికి వస్తే, పూర్వం విశాఖ రాజుల ఇల్వేల్పు శ్రీ కనక మహాలక్ష్మి. ఆమె నెలకొన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు విశాఖ రాజుల కోటబురుజు ఉండేదని, అందుకే తల్లి ఉన్న ప్రాంతాన్ని బురుజుపేటగా పిలుస్తారని అంటారు. అయితే ఒకసారి శత్రురాజులు బురుజుపేటపై దండెత్తి వచ్చినప్పుడు అమ్మవారిపై దృష్టి పడకుండా విగ్రహాన్ని బావిలో పడేశారని, తరువాత బయటకు తీసి విగ్రహం ప్రతిష్ఠించారని ఒక కథనం. మరో కథనం ప్రకారం కలియుగారంభంలో సద్గుణ సంపన్నుడైన బ్రాహ్మణుడు కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ బురుజుపేట చేరుకున్నాడు. అమ్మవారి క్షేత్రం వద్ద గల బావిలో ఉన్న స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యం ఇస్తుండగా అమ్మవారి వాణి వినిపించింది. కలియుగంలో భక్తుల కోరికలు తీర్చడానికి తాను వెలిసానని, బావిలో ఉన్న తనను బయటకు తీసి ప్రతిష్ఠ చెయ్యమని కోరింది. కానీ బ్రాహ్మణుడు కాశీకి వెళ్లే తొందరలో ఉన్నట్లు నివేదించి వెళ్ళడానికి అనుమతిని అడగగా, అమ్మ ఆగ్రహం చెంది బావిలో నుండి పైకి వచ్చి తన వామహస్తంలో గల పరిగా అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుని సంహరించబోగా, ఆ బ్రాహ్మణుడు శివుడిని రక్షించమని శరణు కోరెను. వెంటనే శివుడు తన దివ్య దృష్టితో సంగతి గ్రహించి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించటానికి ఆమె చేతిలో ఉన్న ఆయుధాన్ని నిర్వీర్యపరిచి ఆమె యొక్క వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించాడు. దానితో అమ్మవారి యొక్క కోపం మటిమాయమై శాంతి కారుణ్యం నిండగా పరమేశ్వరుని ప్రార్థించింది. అంత పరమేశ్వరుడు ఆమెను కలియుగంలో శ్రీ కనక మహాలక్ష్మిగా అవతరించి భక్తుల పూజలు అందుకోమని అనుగ్రహించినట్లు, అలాగే బ్రాహ్మణుడికి దైవ సాన్నిధ్యం ఇచ్చినట్లు కథనం. ఈ కథనానికి తార్కాణంగా అమ్మవారి మూల విరాట్ వామహస్తం మోచేతి వరకు ఖండించబడి ఉండటాన్ని మనం చూడవచ్చు. కనక మహాలక్ష్మి ఆలయం మొదటి నుండి కూడా ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే ఉంది. 1912 కాలంలోని వీధి వెడల్పు చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం ఒక మూలగా జరిపారు. అప్పుడు విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలింది. దీంతో ప్రజలు తాము చేసిన తప్పు తెలుసుకుని మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించారు. దాంతో ప్లేగు వ్యాధి తగ్గి జనం స్వస్థత చెందారు. ఇదంతా కూడా అమ్మవారి మహత్యం వల్లే జరిగిందని ప్రగాఢ విశ్వాసం. అప్పటి నుండి కూడా ప్రజలు ఇతోధికంగా పూజలు చేస్తూ అమ్మవారిని ప్రార్థించడం ప్రారంభించారు. కాగా ఈ గుడికి పైకప్పు కట్టడం మాత్రము ఎన్ని ప్రయత్నాలు జరిగినా సఫలం కాలేదు. అంటే అమ్మకు ఇష్టం లేదని ఈ యొక్క ప్రయత్నాన్ని విరమించారు. బులా విరాట్కు సకల జనులకు అందుబాటులో ఉంటుంది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. కనుకనే పూజలు చేసుకోవడానికి వచ్చిన భక్తులు స్వయంగా తామే కుంకుమ పసుపు వేసి పూజలిస్తారు. గురువారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావటం వల్ల అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. మార్గశిర మాసం అంటే అమ్మకు చాలా ఇష్టం. ఈ మాసంలో అమ్మవారికి మాలధారణ చేస్తారు. ఆకుపచ్చ వస్త్రాలు ధరించి ఆకుపచ్చని మాలను వేసుకుంటారు. ఈ దేవాలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రతి నవంబర్ డిసెంబర్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శరన్నవరాత్రులు కూడా అత్యంత శోభాయమానంగా జరుగుతాయి. ఈ యొక్క అమ్మవారికి గుడి గోపురం అనేది ఉండకపోవడం మరియు అమ్మవారిని భక్తులు స్వయంగా తామ చేతులతో తామే పసుపు కుంకుమ పాలు తేనె నెయ్యి పంచదార లాంటి పంచామృతాలతో కూడా అభిషేకించుకోవటము ఈ యొక్క ఆలయ ప్రత్యేకత. అమ్మవారిని దర్శించుకున్న ఎందరో వందలాది మంది లక్షలాది మంది భక్తులు తమ కోరికలు నెరవేరి ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్య సిరి సంపదలతో ఉంటున్నారు. ఇలా అమ్మవారి యొక్క పైకప్పు ఇనుప రేకులతో మాత్రమే మూసబడి ఉంటుంది. ఇటువంటి తలుపులు కానీ ఇటువంటి గోడ కానీ అమ్మవారి యొక్క గర్భగుడికి ఉండదు. బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా అమ్మవారి యొక్క చూసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈ యొక్క గర్భగుడి అనేది నిర్మించబడినది. స్వయంగా పూజలు నిర్వహించుకోవడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. వివాహమైన బిడ్డ పుట్టిన బంగారం వెండి కొన్న విశాఖ ప్రాంత వాసులు ఆ విశేషాన్ని శ్రీ కనక మహాలక్ష్మికి నివేదించి ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడి ఆచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ డివోషనల్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శుభం భూయాత్.